ఓ అమ్మాయి, నీ వల్ల అసలు పిల్లలే పుట్టట్లేదు, ఇలాంటి మాటలు మీ అమ్మాయిని, కోడల్ని, మీ సిస్టర్ని ఎంత నొప్పి చేస్తాయో తెలుసా? హలో, ఐఎమ్ డాక్టర్ శారదా గోల్కొండ విత్ 15+ years of experience in fertility, gynecology and obstetrics. పిల్లలు పుట్టట్లేదు అంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం అంతా అమ్మాయిలో ఉంది అనే మెంటాలిటీ మన సొసైటీలో ఇంకా చాలా ఉంది. 100% ఇన్ఫర్టిలిటీలో 40% ఫిమేల్ ఇన్ఫర్టిలిటీకి కాంట్రిబ్యూట్ చేస్తే 40% మేల్ ఇన్ఫర్టిలిటీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ 20% కంబైన్డ్ ఇన్ఫర్టిలిటీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ బ్లేమ్ ఎప్పుడు అమ్మాయి మీదే ఉంటుంది. ఎందుకంటే మన సొసైటీ మైండ్ సెట్, ఫ్యామిలీ ప్రెషర్ అండ్ టార్చర్ ఎప్పుడు అమ్మాయిని చెక్ చేయించుకోమని, అమ్మాయికి టెస్ట్ చేయించుకోమని, నీ వల్ల పిల్లలు పుట్టట్లేదనే ప్రెషర్ ఉంటుంది. కానీ అబ్బాయిని టెస్ట్ చేయించుకోమన్నప్పుడు మేల్ ఈగో, ఫ్యామిలీ ప్రెస్టేజ్ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్ 50% అబ్బాయి బాధ్యత, 50% అమ్మాయి బాధ్యత ఉంటుంది. మెడికల్ ప్రాబ్లం ఏదన్నా ఉంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. మీరు అస్సలు కంగారు పడకండి. ఆడవాళ్ళకి ఒక్కరికి, మగవాళ్ళకి ఒక్కరికే కాదు, ఇద్దరికి కలిపి టెస్టులు చేయించుకోండి. ఇద్దరు కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. మీ ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్లో కానీ ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కానీ, ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి కానీ షేర్ చేయండి.